2026 అప్పుడే సగం అయిపోయింది. మూవీస్ ఇష్టపడే వాళ్ళకి నిజంగా ఇదొక బ్యాడ్ ఇయర్ అనే చెప్పొచ్చు. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు, రీసెంట్‌గా వచ్చిన 'పెద్ది', మధ్యలో 1, 2 చిన్న సినిమాలు. ఇవి మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం సౌండ్ చేశాయి. ఎస్పెషల్లీ మన తెలుగులో. సో, ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతున్న సెకండ్ హాఫ్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ టాప్ 10ని చూద్దాం. దీనిలో 1-10 నెంబరింగ్ అనేది జస్ట్ నా ఒపీనియనే తప్ప 1లో ఉన్నది గ్రేట్ మూవీ అనే, 10 నెంబర్‌లో ఉన్నది బ్యాడ్ మూవీ అని మాత్రం అస్సలు కాదు. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు మా కంటెంట్ నచ్చితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ సంవత్సరం ఏ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చిన మూవీ నేమ్‌కి పిన్ చేస్తాను. సరే మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం తెలుగు సినిమాల లిస్ట్‌నే చూద్దాం. తర్వాత బాలీవుడ్, హాలీవుడ్. నేను ఈ సంవత్సరం తెలుగులో రిలీజ్ అవ్వబోతున్న సినిమాల లిస్ట్‌లో చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నది నెంబర్ 1 మూవీ 'ఫౌజీ'. అదేనండి, మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా చేస్తున్నారు కదా, అదే సినిమా. ఈ సినిమాకి హను రాఘవపూడి గారు డైరెక్టర్. హను లాంటి ఒక క్లాస్ డైరెక్టర్ మన డార్లింగ్ ప్రభాస్ని ఎలా చూపిస్తారో అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ సినిమా డీటెయిల్స్ పెద్దగా రివీల్ అవ్వలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ డిసెంబర్లో రిలీజ్ అని చెప్పి అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. నెంబర్ 2 ది ప్యారడైజ్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. యాక్చువల్లీ ఇది ఈ సంవత్సరం మార్చిలోనే రిలీజ్ అవ్వాలి, కానీ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో ఆగస్టు 21కి పోస్ట్ పోన్ చేశారు. దసరాలోనే ఊర మాస్ లుక్లో నానిని చూపించిన శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాలో ఇంకా కొత్తగా చూపిస్తున్నారు. నాకైతే ఈ సినిమా మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన తెలుగు సినిమా స్థాయిని ఇంకో లెవెల్కి ఇది తీసుకువెళ్తుందని చెప్పి నాకు గట్టి నమ్మకం. ఆయా షేర్ సాంగ్ అయితే నేను డైలీ లూప్లో వింటున్నా. మరి మీరు? నెక్స్ట్ మన లిస్ట్లో నెక్స్ట్ సినిమా గురించి చెప్పుకునే ముందు తెలుగులో రాబోతున్న చిరంజీవి గారి 'విశ్వంబర', రజనీకాంత్ గారి 'జైలర్ 2', విజయ్ దేవరకొండ 'రణబాలి', నిఖిల్ 'స్వయంభూ', ఇవి కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలే. కాకపోతే ఎగ్జాక్ట్గా రిలీజ్ ఎప్పుడు అనేది మనకు క్లారిటీ అయితే లేదు. అందుకే వీటిని మన లిస్ట్లో చేర్చలే. దయచేసి ఫ్యాన్స్ ఎవ్వరు కూడా తప్పుగా అనుకోకండి, సరేనా? సో మన నెక్స్ట్ సినిమా నెంబర్ 3 'టాక్సిక్'. కేజీఎఫ్ సినిమాలతో ఇండియా మొత్తం పాపులర్ అయిపోయిన యష్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. నయనతార, కైరా అద్వానీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. ఆగస్టు 26 రిలీజ్ అవ్వబోతుంది. ఈ సంవత్సరం యష్ 2 సినిమాల్లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ది టాక్సిక్లో హీరోగా అయితే రెండోది విలన్గా. అదే మన లిస్ట్లో నెక్స్ట్ సినిమా. నెంబర్ 4 రామాయణ పార్ట్ 1. పేరులోనే మన స్టోరీ మొత్తం అర్థమైపోతుంది కదా. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. ఇది ఈ సంవత్సరం దీపావళికి రిలీజ్ అవబోతుంది. పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ దీవాళికి వస్తుంది. దీని డైరెక్టర్ ఎవరో తెలుసా? నితీష్ తివారీ. అదేనండి, మన దంగల్ మూవీ డైరెక్టర్. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా మీద ఆడియన్స్లో బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ నెంబర్ 5 కింగ్. ఇదేంటి, మన నాగార్జున గారి కింగ్ మూవీ ఎప్పుడో వచ్చింది కదా అనుకుంటున్నారా? ఇది మన తెలుగు కదండి, బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు హీరోగా చేస్తున్నారు. తన ఓన్ డాటర్ సుహానా ఖాన్ దీనిలో యాక్టింగ్ చేస్తుంది. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ బ్యానర్లో షారుఖ్ ఖానే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది డిసెంబర్ 24కి రిలీజ్ అవ్వబోతుంది. దీని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. మన పఠాన్ వార్ సినిమాలను తీశాడే తనే. దీనిలో ఇంకా మెయిన్ క్యారెక్టర్ రోల్స్లో అభిషేక్ బచ్చన్, దీపికా పదుగునే, అనిల్ కపూర్ యాక్టింగ్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ మూవీ పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 6. ఇక హాలీవుడ్ మూవీస్ పైన కూడా ఒక లుక్ వేసేద్దాం. ఈ సంవత్సరం రాబోతున్న ఇంగ్లీష్ మూవీస్లో నేను ఎక్కువ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న సినిమా గాడ్జిలా -0. లాస్ట్ ఇయర్ గాడ్జిలా -1 సినిమాని నెట్ఫ్లిక్స్లో చూసి నా మతిపోయింది. అసలు ఈ సినిమాని నేను థియేటర్లో ఎందుకు మిస్ అయినా అని చెప్పి చాలా బాగా ఫీల్ అయినా. అంత బాగా నచ్చింది ఆ సినిమా. లిమిటెడ్ బడ్జెట్లో ఆసమ్ విజువల్ ఎఫెక్ట్స్ చేశారు. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వస్తున్న మాన్స్టర్ వర్స్ మూవీస్ అయినా కింగ్ కాంగ్, గాడ్జిలా మూవీస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. గ్రాండ్ విజువల్స్ ఉంటాయి అంతే, దాంట్లో ఒక సోల్ అంటూ ఏముండదు. మూవీస్ మనం ఎప్పుడు కనెక్ట్ అవుతామంటే దాంట్లో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. అప్పుడే ఆ సినిమాలకి మనం బాగా కనెక్ట్ అవుతాం. అదే మిస్ అయింది ఆ సినిమాల్లో.
గాడ్జిలా -1లో ఈ ఎమోషన్ని చాలా బాగా చూపించారు. ఇది ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు వస్తున్న దాని సీక్వెల్ గాడ్జిలా -0 ఆ రేంజ్‌లోనే ఉంటుందని చెప్పి బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా నేనైతే. ఇది నవంబర్ 6కి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. స్పైడర్ మ్యాన్ లాస్ట్ సినిమా నో వే హోమ్‌లో ముగ్గురు స్పైడర్ మ్యాన్‌లను చూపించడం, లాస్ట్‌లో ప్రపంచం మొత్తం కూడా స్పైడర్ మ్యాన్ ఎగ్జిస్టెన్స్‌నే మర్చిపోవడం అనేది ఆసమ్ మూమెంట్స్. అవే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్. ఇప్పుడు వస్తున్న బ్రాండ్ న్యూ డే మూవీలో స్పైడర్ మ్యాన్కి ఎవ్వరు లేరు. నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ, నథింగ్. ఈ ఇన్నర్ బ్యాటిల్స్తో పాటు తన బాడీలో మొదలైన మ్యూటేషన్ కాన్సెప్ట్ని ఎలా చూపిస్తారో అని మూవీ చూడడానికి నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నా. ఇది జూలై 24న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8 అవెంజర్స్ డూమ్స్ డే. ఇది డిసెంబర్ 18న వస్తుంది. దీన్ని డైరెక్ట్ చేస్తుంది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్లను డైరెక్ట్ చేసిన రూసో బ్రదర్స్, యాంథోనీ రూసో, జో రూసో. ఎంసీయూలో రాబోతున్న అతిపెద్ద సూపర్ హీరో క్రాస్ ఓవర్ మూవీ ఇది. దీనిలో ఎక్స్మెన్, అవెంజర్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ అందరూ ఉంటారు. దీనిలో మెయిన్ విలన్గా చేస్తుంది రాబర్ట్ డౌనీ జూనియర్, డాక్టర్ డూమ్గా. మెయిన్ లీడ్గా చేయబోతుంది మాత్రం మన థోర్, అవెంజర్స్ని లీడ్ చేస్తారు. చూద్దాం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? మనం నెక్స్ట్ చెప్పుకునే సినిమా నెంబర్ 9. మూవీ నెంబర్ 9 డ్యూన్ పార్ట్ 3. ఎందుకంటే ఈ డ్యూన్ పార్ట్ 3 మూవీ కూడా డిసెంబర్ 18నే సేమ్ డే రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అయిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల వాటి కలెక్షన్స్లో తేడా వస్తుందనేది డామ్ ష్యూర్. రెండు సినిమాలు బాగుంటే ఓకే, లేదా ఏదైనా ఒక సినిమా యావరేజ్ లేదా బ్యాడ్ టాక్ వస్తే ఇంకొక సినిమా కలెక్షన్స్ మాత్రం పూర్తిగా పోతాయి. చూద్దాం డిసెంబర్ 18న ఏమవుతుందో. నెక్స్ట్ నెంబర్ 10 ది ఒడిస్సే. తన లాస్ట్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న పాపులర్ హాలీవుడ్ డైరెక్టర్ అయిన క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ చేస్తున్న సినిమా ఇది. ఇది జూలై 17న రిలీజ్ అవుతుంది. ఇది బిగ్గెస్ట్ సమ్మర్ రిలీజ్ యూఎస్ఏలో. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, జెండయా, అన్నా హ్యాథ్వే మెయిన్ క్యారెక్టర్స్లో నటిస్తున్నారు. గ్రీక్ మైథాలజీని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. టీజర్ ట్రైలర్లో అయితే మూవీ అంతా ఏం అనిపించలేదు, బట్ నోలన్ని మనం తక్కువగా అంచనా వేయలేం కదా. డార్క్ నైట్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన డైరెక్టర్ తను. మూవీలో ఖచ్చితంగా ఏదైనా ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉండుంటుంది. వెయిట్ చేద్దాం, కొన్ని రోజులే కదా. ఇవ్వండి నేను ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతున్న సినిమాల్లో చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్న టాప్ 10 లిస్ట్. ఇంతకీ మీరు ఏ సినిమాల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్స్లో చెప్పేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రికమెండ్ చేయండి. ఇప్పటి వరకు కూడా మీరు నా వీడియోని ఇంకా చూస్తూనే ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రియల్లీ లవ్ యూ ఆల్.